వేసుకున్నామండి. పులుసు వేస్తున్నాను చూడండి. పులుసు బాగా మనకి బాగుంటుంది, చాలా సూపర్ వస్తుంది. కొద్దిగా వేసుకుందాము. చేపల పులుసు చిక్కగా పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఇది మరిగిన తర్వాత మనం కట్టేసుకుందామండి. ఒక్కసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. టమాటా వేసిన చేపల పులుసు వేరేగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుందండి. చూడండి, మరి ఎక్కువ వేసేసుకున్నా బాగోదండి, నీళ్ళలా ఉంటుంది పులుసు. మూత పెట్టుకున్నాము. ఒకసారి చూద్దామండి ఎలా మరుగుతుందో. ఇవ్వండి, ఇప్పుడే మరుగు పట్టింది పులుసు, కొంచెం మరుగుతుంది కదా. మనకి టేస్ట్ చూద్దామండి, ఉప్పు సరిపోయిందా లేదా చూద్దాము. ఉప్పు సరిపోయిందండి, పులుపు కూడా బాగుంది. మూత పెడతాను. మూత పెడితేనే మరిగితే బాగుంటుంది. పులుసు చూద్దామండి, రెడీ అయిందేమో ఒకసారి చూద్దాము. అది కూడా మరుగుతుంది, ఇంకా మరగాలండి. కొంచెం ఇంకా కొద్దిగా మరిగితే మనకి సరిపోతుందండి. ఇంకా కొంచెం చిక్కపడాలండి, లేకపోతే బాగోదండి పులుసు. కొంచెం చిక్కపడాలి ఇంకా. చూడండి, చేపల పులుసు చాలా సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది పులుసు. అయితే బెండకాయ కూడా ఉడికిందా లేదా అన్నది చూస్తాను. ఉడికిపోయిందండి బెండకాయ కూడా. ముక్క బాగా వచ్చేయండి, ఇడిపోకుండా వచ్చాయి. ఇంకొంచెం మరిగి చిక్కబడితే మనకి పులుసు రెడీ అయిపోద్దండి. చేపల పులుసు చిక్కగానే ఉండాలండి. మళ్ళీ చెప్తున్నానండి, దీనికి కావాల్సినవి ఒక ఆనియన్స్, ఒక టమాటా, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, 4 లవంగీలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మనం మిక్సీ మెత్తగా పట్టుకోకూడదండి. మసాలా కొంచెం బరకగానే ఉండాలి, బాగుంటుందండి చేపల పులుసు. అలా చేసుకుంటే ఇలా పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. అయితే ఏంటంటే అండి, పులుసులోని మనం కొంచెం చింతపండు తగ్గించుకోవాలండి. ఏంటి టమాటా పులుపు ఉంటుంది కదా, లేకపోతే పులుపు ఎక్కువైపోద్దండి. సరే అండి, ఇంకా కొంచెం మరగాలండి పులుసు. మరిగిన తర్వాత కట్ చేసుకో. చూడండి, పులుసు మరుగుతుంది, రెడీ అయిపోయిందండి పులుసు. అయితేనే చాలా బాగా వచ్చింది చేపల పులుసు. కట్టేస్తానండి. బాగా వచ్చింది పులుసు అయితే, చక్కగా అయింది కదండి పులుసు. చాలా సూపర్ వచ్చిందండి పులుసు అయితే. మనం చేపల పులుసు ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, సరే అండి, కట్టేస్తానండి. పులుసు కట్టేస్తాను. చూడండి, కట్టేస్తున్నాను. కట్టేసానండి పులుసు అయితే. చూడండి, ఆయిల్ మరి ఎక్కువ వేసుకోలేదు, మరి ఎక్కువ వేసుకునే అవసరం లేదు. చూడండి, ఆయిల్ కూడా తేలుతుంది కదా, బాగా వచ్చిందండి పులుసు అయితే. ఉంటానండి, వీడియో ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.